రియల్ ఎస్టేట్ రంగంలో, ప్రకృతి వ్యవసాయంలో, హాస్పిటాలిటీ రంగంలో 6 ఏళ్లుగా అనేక రికార్డులు సృష్టిస్తున్న సంపంగి గ్రూప్ తాజాగా మరో అరుదైన అద్భుతమైన ఘనతను సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఖర్జూర పంటను సాగు చేస్తూ తమ సంస్థలో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా తిరిగి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడం అనేది అరుదైన, అనితర సాధ్యమైన ఘనత. అందుకే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంపంగి గ్రూప్ ను అభినందిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంపంగి గ్రూప్ సంస్థ పేరును రికార్డుల్లోకి ఎక్కించింది. వ్యవసాయంలో పీహెచ్డీ చేసిన సంపంగి గ్రూప్ చైర్మన్ సంపంగి రమేష్ చేసిన ఆలోచన, కృషితో ఈ విజయం అందింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, సింగపూర్, దుబాయ్ లాంటి 10 దేశాల్లో రియల్ ఎస్టేట్, ప్రకృతి వ్యవసాయం, హాస్పిటాలిటీ సేవల్ని అందిస్తోంది సంపంగి గ్రూప్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన సంపంగి గ్రూప్ సంస్థను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ సంపంగి గ్రూప్ సంస్థ అధినేత డాక్టర్ రమేష్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం, దానివల్ల లాభాలు, అదేవిధంగా వాణిజ్యం, వ్యాపారం చేస్తూ ఒక ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులుగా మరి వారు కనుగొన్న కొన్ని పరిశోధనలకు సంబంధించి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారి పేరును నమోదు కావటం అనేది ఈరోజు మన ప్రాంతవాసులందరికీ కూడా గర్వకారణం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రావాలంటే చాలా కష్టతరమైన సాధన. ఆ ప్రయత్నం చేయలేదు కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన సంస్థ వారు గుర్తించి ఈరోజు అన్నా హజారే తర్వాత మరి సోదరులు సంపంగి గ్రూపు సంస్థ అధినేత డాక్టర్ రమేష్ గారిని గుర్తించి ఇవ్వటం అనేది మరి ఒక గొప్ప అనుభవం. వారందరికీ, వారి సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్పగా నన్ను ఈరోజు ఇక్కడికి పిలవటం, ప్రధానంగా మన రాష్ట్రానికి కానీ దేశానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో రైతు సోదరులందరూ కూడా చాలా వరకు, ఎందుకంటే ఈరోజు పెస్టిసైడ్స్ ఉపయోగం చేయటం వలన హానికరమైన అనేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి మరి లాభాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచన తీరుని ఈరోజు అభినందిస్తూ, ఇంకా అనేక మంది ఇట్లాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి వారు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మేము వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంపంగి గ్రూప్ కు ఎన్ని అవార్డ్స్ వచ్చినప్పటికీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సంపంగి బయోఫార్మ్స్ పేరు నమోదవడం మాత్రం చాలా సంతోషంగా ఉందని సంస్థ అధినేత డాక్టర్ రమేష్ అన్నారు. సంపంగి గ్రూప్ కి ఈరోజు అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చినప్పటికీ మాకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో మా సంపంగి బయోఫార్మ్స్ అనేది మా పేరు నమోదవడం అనేది చాలా అంటే చాలా ఆనందదాయకం. అంటే ఎక్కడైనా కానీ మనము కృషి ఉంటే, ఖచ్చితంగా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మా సంపంగి గ్రూపు ఒక దీనికి డెఫినేషన్. సో మీ అందరం కూడా, అంటే మా టీంలో ప్రతి ఒక్కరు, అంటే నేను, నాతో పాటు నాకున్న కోర్ టీం కానీ, నా ఎంప్లాయీస్ అందరు కూడా, సంపంగి ఫ్యామిలీ అంతా ఇది విజయం. సో ఈరోజు మేము చేస్తున్నది, ఆ రోజు మేము ఏదైతే ఈ అగ్రికల్చర్ని అవర్ కల్చర్ అని మాట్లాడినామో, ఆ రోజు మాట్లాడిన రోజు అందరు నన్ను ఎగతాళి చేసిర్రు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, దేనికి బరిగిన వ్యక్తులు కూడా ఇక్కడ ఖర్జూర పండుతుందని నన్ను ఎగతాళి చేశారు. సో అలాంటిది ఖచ్చితంగా ఒక పట్టుదలతో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈరోజు విజయం సాధించినందుకు, దాంతోపాటు సంపంగి బయోఫార్మ్స్లో ఉన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఈ కాన్సెప్ట్ ప్రపంచంలోనే యూనిక్ కాన్సెప్ట్గా, ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి లేదు, ఇది యూనిక్ కాన్సెప్ట్గా గుర్తించి గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళు ఈరోజు మా కంపెనీ పేరు అనేది ఇక్కడ నమోదు చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందం. సో దీనికి సహకరించిన ప్రతి సంపంగి గ్రూప్లో ఉన్న ప్రతి టీం మెంబర్కి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక్కడి విజయం కాదు, ఇది సంపంగి ఫ్యామిలీ విజయం. సో అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు 2018లో ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అని, అంటే అవార్డు అని మన అన్నా హజారే గారికి ఇచ్చారట. ఆ తర్వాత ఈ 2025లో సంపంగి గ్రూప్కి, అంటే నాకు ఇవ్వడం అనేది రియల్గా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా.